నమస్తే మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, అందులో ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఈ జనరల్ ఇంగ్లీష్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్ ఇవన్నీ కూడా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ ఎస్జిటికి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నా టార్గెట్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కాబట్టి ఈ వీడియోలో మనము 1 by 1 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్ను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, 14th టాపిక్ అయినటువంటి 1 word సబ్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. టెక్స్ట్ బుక్లో 10th క్లాస్లో ఉన్నాయి. 10th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 1 word సబ్స్టిట్యూషన్ను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా నేను లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి మిత్రులారా, 10th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 28లో ఉన్నటువంటి 1 word సబ్స్టిట్యూషన్ అనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్, ఫ్యాటలిస్ట్. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఫేట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫేట్ అంటే విధిరాత లేకుంటే తలరాత అని పిలుస్తారు మనకు. ఏ పర్సన్ హూ బిలీవ్స్ అంటే నమ్మడం. ఎవరైతే విధిరాతను తలరాతను నమ్ముతారో వాళ్ళని ఏమంటాం మనం అంటే ఫ్యాటలిస్ట్. ఫ్యాటలిస్ట్ అందులోనే ఉంది. ఫేట్ అనేటువంటి పదం అయితే గుర్తుపెట్టుకోవాలి. సెంచేరియన్. సెంచరీ అంటే ఎంత అండి? 100. ఏ పర్సన్ హూ ఈస్ అబోవ్ 100 years. 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే సెంచేరియన్ అని పిలుస్తాము. అలాంటి వ్యక్తులను ఏమని పిలుస్తామండి? సెంచేరియన్. సెంచరీ అంటే 100 అని గుర్తుపెట్టుకోవాలి. ఓమ్ని ప్రజెంట్ అనేటువంటి చూడండి. ఓమ్ని అంటే మనకు కామన్గా ఎవ్రీవేర్, ప్రజెంట్ అంటే ప్రజెంట్. వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట మనం ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులను ఏమని పిలుస్తామనంటే మనము ఓమ్ని ప్రజెంట్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, మెర్సినరీ. చూడండి, మెర్సినరీ అంటే మనీ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ అంటే మనీ కోసం, డబ్బు కోసం ఏమైనా చేసేటువంటి వ్యక్తులను మనం ఏమంటామంటే మెర్సినరీ అని పిలుస్తాము. ఎం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మనీ అనేటువంటిది. మెర్సీ అనేటువంటిది దయా. మెర్సీ అంటే దయ, కానీ వాళ్ళకు దయగియ ఏముండదు. మనీ కోసం ఏదైనా చేయగలుగుతారు. దే కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. నెక్స్ట్, మిసోగనిస్ట్ అంటే మిస్సో అంటే మనకు మిస్ అని చెప్తుంటాం కామన్గా. మిస్ అంటే ఎవరికి సంబంధించిందండి? ఉమెన్స్కి సంబంధించింది. కాబట్టి మిసోగనిస్ట్ అంటే హూ హేట్స్ ఉమెన్ అంటే స్త్రీలను అసహించుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఏమని పిలుస్తారంటే మిసోగనిస్ట్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండి, మోనోగమి. మోనో అంటే సింగిల్ అని అర్థం అండి. మోనో అంటే ఏంది? సింగిల్ అని అర్థము. మోనోగమి ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ 1 wife ఆర్ 1 husband అంటే జీవితంలో ఒక భర్త కానీ లేకుంటే ఒకే భార్యను కలిగి ఉన్నటువంటి వ్యక్తులను ఏమని పిలుస్తామంటే మోనోగమి. ఇక్కడ చూడండి, ఎం. మెర్సినరీ అంటే మనీ గుర్తుపెట్టుకోవాలి. మిసోగనిస్ట్ అంటే మనము హేట్స్ ఉమెన్ గుర్తుపెట్టుకోవాలి. మోనోగమి అంటే మోనో అంటే సింగిల్ అంటే ఒకరిని కలిగి ఉండాలి. వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఒకరిని కలిగి ఉంటే వాళ్ళను మోనోగమి అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఆటోబయోగ్రఫీ. ఆటో అంటే మనందరికీ తెలుసు స్వతహాగా. ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్. తన ఆత్మకథను లేకుంటే తన స్టోరీని తానే రాసుకుంటే. ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్. తన స్టోరీని తానే రాసుకుంటే మనము ఆటోబయోగ్రఫీ అంటాము. బయోగ్రఫీ అంటే ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై సంబడి ఎల్స్. తన స్టోరీని తానే రాసుకుంటేనేమో ఆటోబయోగ్రఫీ. తన యొక్క జీవితాన్ని గురించి వేరే వాళ్ళు రాస్తేనేమో బయోగ్రఫీ అంటాం. ఆటోబయోగ్రఫీ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హానరరీ అనేటువంటి చూస్తున్నట్లయితే ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈజ్ పెయిడ్. వాళ్ళకు శాలరీ అనేటువంటిది ఇయ్యరు. హానరోరియం అంటారు వాటిని. అంటే గౌరవ వేతనం అనేటువంటిది ఇస్తారు. శాలరీ వేరండి, హానరోరియం అనేటువంటిది వేరు. కాబట్టి హానరరీ అంటే వాళ్ళు ఇష్టంతో చేసేటువంటి సర్వీస్. నెక్స్ట్, ఆంబిగయాస్. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఏ సెంటెన్స్ హూస్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్ అంటే ఏదైతే మీనింగ్ అన్క్లియర్ అంటే క్లియర్ మీనింగ్ అనేటువంటిది లేనటువంటి సెంటెన్స్ ఏవైతే ఉంటాయో ఆంబిగయాస్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆంబి అంటే టూ అన్నట్టు అంటే ఇన్కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది ఇచ్చేటువంటిది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ అయితే ఉంది మనకు. ఒకసారి చూద్దాము. ఈ 10 ఉన్నాయండి. ఫస్ట్ మనకు 28 పేజ్ నెంబర్లో ఈ 10ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ అయితే ఉంది. FC ఓకే
MMMABH. ఇక్కడ చూడండి, ఎఫ్ అంటే ఫ్యాటలిస్ట్, సి అంటే సెంచేరియన్, ఓ అంటే ఓమ్ని ప్రజెంట్, ఎం అంటే మెర్సినరీ, మిసోగనిస్ట్, మోనోగమి, ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ, హానరరీ, అంబిగయస్. ఈ రకంగా మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి మిత్రులారా, టెక్స్ట్ బుక్లో మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. వీటిని చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఒక్కసారి మనము ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బీ కరెక్టెడ్, కరెక్ట్ చేయలేనటువంటిది అంటే ఒక పర్సన్ని కానీ లేకుంటే ఒక థింగ్ని కానీ మనం కరెక్ట్ చేయలేనటువంటి వాటిని ఏమని పిలుస్తారు? అన్ఇంటెలిజిబుల్ అనేటువంటిది కాదండి. తర్వాత సెకండ్ వన్ చెరగనిది అని అర్థము. థర్డ్ వన్ ఇల్లేజిబుల్, చదవలేనటువంటి అంటే నాట్ హ్యావ్ నాలెడ్జ్, అట్లాంటి వాళ్ళని కూడా చెప్పమండి. ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. ఎన్కరేజబుల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏ పర్సన్ ఆఫ్ ఏ గుడ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్, అంటే అండర్స్టాండింగ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, రీజనింగ్ పవర్ ఉండాలి. అలాంటి వ్యక్తులను ఏమంటారు? ఎక్స్పర్ట్ అంటారా? కాదండి. ఇంటెలెక్చువల్ అంటారా? అనవచ్చండి. స్నాబ్ అంటే మీనింగ్ ఏంటంటే సంస్కారం లేనటువంటి వాళ్ళు, కాబట్టి ఇది కాదు. లిటరేట్ అంటే చదువు వచ్చినటువంటి వాళ్ళు అని చెప్తారు. చదువు వచ్చినటువంటి వాళ్ళకు మనము కామన్గా నాలెడ్జ్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, రీజనింగ్ పవర్ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాబట్టి అలా ఉన్నటువంటి వాళ్ళకి ఏమని చెప్తారంటే ఇంటెలెక్చువల్ అని చెప్తారండి కామన్గా. సెకండ్ వన్ బి ఆన్సర్ అవుతుంది. తర్వాత థర్డ్ వన్ చూసినట్లయితే మనము ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, ఎక్కువ లాంగ్వేజ్ తెలిసినటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు? లింగ్విస్ట్ అంటే ఓన్లీ భాషలు తెలిసినటువంటి వాళ్ళు. గ్రామేరియన్ అంటే గ్రామర్ తెలిసినటువంటి వాళ్ళు. పాలిగ్లాట్ అంటే పాలి అంటే అన్లిమిటెడ్, ఎక్కువ అన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ వన్ అవుతుంది. బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజ్లు తెలిసినటువంటి వాళ్ళను బైలింగ్వల్ అంటారు. కాబట్టి మనకు అడిగినటువంటి మెనీ లాంగ్వేజెస్ అన్నాడు కాబట్టి పాలిగ్లాట్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వన్ హూ పొజెసెస్ మెనీ టాలెంట్స్, ఎక్కువ టాలెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకు బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. దానికి ఇంగ్లీష్లో వర్సటైల్ అంటారండి. ఫోర్త్ వన్ ఏ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రొడిజీ అంటే న్యాచురల్ టాలెంట్, కాబట్టి ఇది కాదు. ఎక్సెప్షనల్ అనేటువంటిది కాదు. గిఫ్టెడ్ అనేటువంటిది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఫోర్త్ వన్ ఏ అవుతుంది. ఫిఫ్త్ వన్ చూసినట్లయితే వర్డ్స్ ఇన్స్క్రబ్డ్ ఆన్ టోమ్ అంటే సమాధి పైన రాయబడినటువంటి పదాలను మనం ఏమని పిలుస్తాము అనేటువంటిది తెలుసు. ఎపిటోమ్ అంటే సారాంశం, ఇది కాదండి. ఎపిటోమ్ అంటే సారాంశం, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఎపిస్టైల్ అంటే లెటర్ పైన మనం లెటర్ రాస్తాం కదా, దానికి ఎపిస్టైల్ అంటారు కామన్గా. తర్వాత ఎపిలాగ్ అంటే మనం స్పీచ్ల ముందు కానీ బుక్ ముందు రాస్తాం కదా, అది ఎపిలాగ్ అంటారు కామన్గా. అదేవిధంగా ఎపిటోఫ్ అంటే మన సమాధి పైన ఒక కామన్గా క్రాస్ అని పెట్టి లేకుంటే సమాధి పైన రాసేటువంటివి ఉంటాయి కదా, దానికి ఎపిటాఫ్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనకైతే టెక్స్ట్ 1లో 10th క్లాస్లో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా మరికొన్ని ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి మీకు వీడియో ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారని, అదేవిధంగా వీలైతే తప్పకుండా లైక్ చేస్తారని, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Bye. See you.